హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు అతనికి ఎంత డబ్బు అప్పిచ్చారు? హౌ మచ్ ఆఫ్ మనీ డిడ్ యూ లెండ్ హిమ్? నెంబర్ 2, నీకు జలుబెలా చేసింది? హౌ డిడ్ యూ క్యాచ్ ఎ కోల్డ్? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, బలవంతం ఏమీ లేదు. నెంబర్ 2, మీరు నిన్న ఇక్కడ ఉన్నారని నేను అనుకున్నాను. సో ఈ రెండు తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. అతను తెల్లవారక ముందే వచ్చాడు. హీ అరైవ్డ్ బిఫోర్ డాన్. హీ అరైవ్డ్ బిఫోర్ డాన్. డాన్ అంటే తెల్లవారుజాము లేదా ప్రాతకాలము. అతనికి ఏం అవసరం వచ్చింది? వాట్ ప్రాంప్టెడ్ హిమ్? వాట్ ప్రాంప్టెడ్ హిమ్. ఇది పరిగెట్టి చేసే పని కాదు లేదా ఇది కంగారుగా చేసే పని కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ వర్క్ దట్ కెన్ బి డన్ ఇన్ ఏ హరీ. దిస్ ఈజ్ నాట్ ఎ వర్క్ దట్ కెన్ బి డన్ ఇన్ ఏ హరీ. చెప్పిన పాపానికి నేనే చేయాల్సి వచ్చింది. For the sin of telling, I had to do. For the sin of telling, I had to do. Sin అంటే పాపం. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. There are several things you do not know. There are several things you do not know. వాటికి సమయం లేదు, త్వరగా రా. There is no time for all that. Come on quick. There is no time for all that. Come on quick. వచ్చి భోజనం చెయ్యి. Come and have your meal. Come and have your meal. నా దగ్గర చాలా తక్కువ డబ్బుంది. I have a very little money. I have a very little money. నువ్వు ఎంత గింజుకున్నా డబ్బులు ఇవ్వను. ఒక్కోసారి ఎదుటి వాళ్ళు ఎంతకి ఇవ్వకపోతే నెమ్మదిగా మాట్లాడో లేదా బుజ్జగించో తీసుకోవాలని చూస్తుంటారు కదా. However much you wheedle, I won't give money. However much you wheedle, I won't give money. నిన్నెవ్వరూ బాగు చేయలేరు. No one can reform you. No one can reform you. నీతో నాకు పెద్ద బాధొచ్చి పడింది. అప్పుడప్పుడు ఇలా అంటూ ఉండడం మనం వింటుంటాం కదా. You have become a great nuisance to me. You have become a great nuisance to me. ఆమె బంకలాగా నన్ను వదలకుండా పట్టుకుంది. కొంతమంది పట్టుకుంటే వదలరు కదా. She clung to me like glue without letting me go. She clung to me like glue without letting me go. Clung to me like glue అంటే జిగురులాగా పట్టుకుంది లేదా జిగురులాగా అతుక్కుపోయింది అని. లేదా ఇలా కూడా చెప్పచ్చు. She stuck to me like a leech. She stuck to me like a leech. లీచ్ అంటే జలగ. జలగలా పట్టుకుంది అంటుంటారు కదా. ఆమె నాతో ముందొకలాగా వెనకొకలాగా మాట్లాడింది. She said one thing to my face and another thing behind my back. She said one thing to my face and another thing behind my back. వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. They are talking to each other in whispers. లేదా they are whispering. Whispering అంటే గుసగుసలాడుకోవడం. నేను ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తాను. I work from dawn to dusk. I work from dawn to dusk. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. డాన్ అంటే తెల్లవారుజాము, డస్క్ అంటే సంధ్యా సమయము లేదా సాయంకాలం చీకటి పడే సమయం. ఆమె పని చేయలేదు, అందుకని అతను ఆమె వైపు మింగేసేలా చూశాడు. She did not work, so he looked at her as if he would devour her. She did not work, so he looked at her as if he would devour her. Devour అంటే మింగివేయడం లేదా ఆకలితో త్వరగా తినడం. నేను బట్టలకి గెంజి పెట్టి ఉతికాను. I washed and starched the clothes. I washed and starched the clothes. పిల్లలు ఇల్లు పీకి పందిరేశారు. Children turned the house a shamble. Children turned the house a shamble. Shamble అంటే చిందరవందర చేసేయడం. లేదా లిటరల్గా చెప్పాలంటే చిల్డ్రన్ పుల్ డౌన్ ద హౌస్ అండ్ పుట్ యాన్ ఓరింగ్.
చిల్డ్రన్ పుల్ డౌన్ ద హౌస్ అండ్ పుట్ యాన్ ఆరింగ్. ఆరింగ్ అంటే కెనోపీ అంటే గుడారము లేదా పందిరి. పిల్లలు కాగితాలు చింపి పోగు పెట్టారు. కిడ్స్ స్టోర్ అప్ ద పేపర్స్ అండ్ మేడ్ ఎ హీప్ ఆఫ్ దెమ్. కిడ్స్ స్టోర్ అప్ ద పేపర్స్ అండ్ మేడ్ ఎ హీప్ ఆఫ్ దెమ్. హీప్ అంటే పోగు పెట్టడం. నేను వాళ్ళని భరించలేకపోయాను. ఐ కుడెంట్ ఎండ్యూర్ దెమ్ లేదా ఐ కుడెంట్ బేర్ దెమ్. ఇప్పటికీ ఈ పని కొలిక్కి వచ్చింది. బై నౌ దిస్ వర్క్ హ్యాస్ రీచ్డ్ ఎ సర్టెన్ స్టేజ్. బై నౌ దిస్ వర్క్ హ్యాస్ రీచ్డ్ ఎ సర్టెన్ స్టేజ్. వర్షం తగ్గాక మనం బయటికి వెళ్దాం. We will go out after the rain stops. We will go out after the rain stops. అతను సమాధానం ఇవ్వకుండా తప్పుకున్నాడు. He evaded reply. He evaded reply. సో evade అంటే తప్పించుకోవడం. ఈ evade మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. So my dear friends, this is the class for today. Thanks for watching and see you in the next video.